ఎంతో టేస్టీగా ఉండే ఆలూ కుర్మా రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. నమస్తే, నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ముందుగా ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అలాగే కూరకు సరిపడ ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. పసుపు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఉల్లిపాయ ముక్కలు మగ్గించుకుందాం. ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు దీంట్లో కూరకి సరిపడ కారం వేసుకోవాలి. ఇది నేను ఎక్కువ కూర వండుతున్నాను కాబట్టి ఒక 2.5 స్పూన్ల వరకు కారం వేసుకున్నాను. ఇప్పుడు ఈ కారం కూడా బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఉడికించి ముక్కలు చేసి ఉంచుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోవాలి. పచ్చి దుంపలు కూడా వేసుకోవచ్చు, కానీ కూర ఎక్కువ టైం పడుతుందని ఉడికించేసుకున్నాను ముందుగా. చూసారుగా, ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి, ఎందుకంటే మసాలా అది బాగా పట్టేలాగా. ఇప్పుడు గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ముక్కలంతటికి బాగా పట్టేలా కలపాలి మసాలా. ఇప్పుడు నీరు కూడా పోసుకుంటున్నాను. అంటే వాటర్ వేయడం వల్ల గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది, అందుకని వాటర్ వేస్తున్నాం. అంటే ఆల్రెడీ ఉడకపెట్టిన బంగాళదుంపలే కాబట్టి. ఓకే అండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసి బాగా కూర అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా కాస్త మగ్గే వరకు మనం మూత పెట్టి ఉడికించుకోవాలి. ఓకే అండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే ఆలూ కుర్మాని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.